నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి చుక్కా విల్సన్ బాబు, వారి కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గంలోని కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, 6,956 మంది ఆడబిడ్డల కళ్ళల్లో ఇవాళ ఆనందం చూస్తున్నాను. తెలంగాణలో ప్రతి నిరుద్యోగి కళ్ళలో ఇదే ఆనందం చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తాడపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి చుక్కా విల్సన్ బాబు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తాడపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి, ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పత్తిపాడు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. 6,956 మంది ఆడబిడ్డల కళల్లో ఇవాళ ఆనందం చూస్తున్నాం. తెలంగాణ ప్రతి నిరుద్యోగులలో ఇదే ఆనందం చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 6,956 మంది ఆడబిడ్డల కళల్లో ఇవాళ ఆనందం చూస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రతి నిరుద్యోగులలో ఇదే ఆనందం చూడాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవడంలో ఇది మొదటి అడుగు మాత్రమే. కొందరి ఉద్యోగాలు ఊడగొడితేనే తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పిన మాట నిజమవుతుంది. మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు, విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం. మీకోసమే అహర్నిశలు కృషి. హైదరాబాద్ రవీంద్రాబాద్ లో ప్రజాయుద్ధం ఒక గద్దర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆయనతో గడిపిన క్షణాలు నాలో పోరాటాన్ని రగిల్చిన నిప్పు కణాలు. ఆయనతో సంభాషించిన మాటలు నేను ఒక ప్రజా గొంతుకై. ఆయనతో గడిపిన క్షణాలు నాలో పోరాటాన్ని రగిల్చిన నిప్పు కణాలు. ఆయనతో సంభాషించిన మాటలు నేను ఒక ప్రజా గొంతుకై పేలిన తోటాలు. ఆయన గుర్తుగా మిగిలిన జ్ఞాపకాలు, పేదల పక్షాన నేను ఎగరేసే బావుటాలు. గద్దరన్న నీ స్ఫూర్తి, జనం కోసం నువ్వు పడిన ఆర్తి నన్ను నిత్యం వెన్నంటి నడిపిస్తూనే ఉంటాయని అన్నారు. ఏదో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయటం కాదు, గద్దరన్న ఆలోచనల్ని, గద్దరన్న భావజాలాన్ని, గద్దరన్న ఈ సమాజంలో ఏ మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పు కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం, ఆయన భావజాలాన్ని అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని చేస్తా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాలకులు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన పెద్దగా దృష్టి సారించకుండా రకరకాలైనటువంటి వారి వారి సొంత స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం చూశాం గతంలో. కానీ అటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు సమసమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈరోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకొని పోవడం జయంతి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రావటానికి గద్దరన్న గారి కృషి కూడా ఉంది. కొద్ది కాదు, బాగా ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన కృషి ఉంది. నాకు తెలిసి ఆయన రాసినటువంటి పాట, ఎంతమంది పోరాట యోధులు మేము తెలంగాణ కోసం పోరాటం చేశాం,
చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చాం, నా వల్లే వచ్చిందని చెప్పుకునే నాయకుల కంటే ఎక్కువ ఆయన ఒక్క పాట రాసి డాస్ ఎక్కి అడిగేస్తూ ఆ పాట పాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కదిలించింది. ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ ఆయన నడిపించాడు. ఆయన కదిలించి నడిపిస్తా ఉంటే దాంట్లో ముందు నిలబడి ఇదంతా నేనే నడిపిస్తున్నా అని చెప్పి చాలా మంది నాయకులు అనుకొని నా వల్లనే తెలంగాణ వచ్చిందనుకున్నారు. కాదు, ఆయన సమాజాన్ని కదిలిస్తే, ఆ సమాజం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కానీ అని చెప్పారు మన జయరాజ్ గారు. ఇప్పుడే వారు తెలంగాణ కోసం పాదయాత్ర చేశారు. చేసి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చాడు, నడిపించాడు కూడా. సకల సమస్యలకి పరిష్కారం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సకల 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ద్వారా ఆహార సమస్యలు పరిష్కరించామన్నారు. అవినీతి నిరోధించాం, పాలనలో పారదర్శక విధానాలను పాటిస్తున్నామని తెలిపారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తున్నామని అన్నారు. 34 లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ ద్వారా పేదలకు అందించామని, 11.8 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తున్నామని అన్నారు. సామాజిక న్యాయం మా ప్రభుత్వం అనుసరించే విధానం, నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని, 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేరుకుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ మా నినాదం, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా అవతరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని అన్నారు. నాణ్యమైన విద్య అందిస్తున్నామని, 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28% పెరిగిందని తెలిపారు. గత 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, 16 ట్రిపుల్ ఐటీలు, 390 యూనివర్సిటీలు, 15 ఎయిమ్స్లు ఏర్పాటు చేశామన్నారు. యువత అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని, స్కిల్ ఇండియా మిషన్ తో 1.40 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించామని అన్నారు. 2023లో చెస్ లో 80 మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారని తెలిపారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు 3,000 కోట్ల ముద్ర రుణాలు ఇచ్చామని తెలిపారు. పీఎం ఆవాస్ యోజనకి కింద ఇచ్చిన ఇళ్లలో 70% మహిళలకి ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. Spiritual tourism has tremendous opportunities for local entrepreneurship. States will be encouraged to take up comprehensive development of iconic tourist centers, branding and marketing them at global scale. A framework for rating of the centers based on quality of facilities and services will be established. Long-term interest-free loans will be provided to states for financing such development on matching basis. To address the emerging fervor for domestic tourism, Honorable Speaker, sir, projects for port connectivity, tourism infrastructure, and amenities will be taken up on our islands, including Lakshadweep. This will help in generating employment also. Promoting investments. The FDI inflow during 2014 to 23 was $596 billion, marking a golden era. That is twice the inflow during 2005 to 14. For encouraging sustained foreign investment, we are negotiating bilateral investment treaties with our foreign partners in the spirit of First Develop India. FDI is First Develop India. కడప జిల్లా ముద్దనూరులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య భారీగా రాళ్లదాడులు జరిగాయి. కుర్చీలు రాళ్లు రువ్వుకొని ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు, దీంతో పోలీసులు భారీగా మోహరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, రైతు బంధు అడిగినందుకు రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటుతో తిప్పికొడదామని అన్నారు.
రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. ఎందుక మార్పు మనం పెట్టుకుంది చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసి కొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసుకొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి పోయి రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగేపాలి. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు అయిన ఆయన కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసుకొడతా అంటాడు. ఇంత అహంకారం. చెప్పు తీసుకొడతామని రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామని. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిసెంబర్ 9న పెన్షన్లు, రైతు బంధు ఇస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ హామీలను అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి కూడా వచ్చింది. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రైతుల పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీలు అమలు చేయలేదని అన్నారు. ఇదంతా ఎన్నికల డ్రామా అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు, మరి మళ్ళా నెల రాలేదా? మళ్ళా నెలవే ఇంకో నెల వచ్చాయి 54,000. దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ 2,000 చేసిండు, ఇచ్చిండు. 10 అంతలు పెంచలే మనం. నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు, చెయ్యి సీదా. దానికి దరఖాస్తు ఎందుకు? దానికి ఏం అడ్డం ఉన్నది? 2,000 పోయి 4,000 ఇవ్వడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకేం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అలాగా 4,000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగా. గుంటూరు జిల్లా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని వీడి త్వరలో 68 మంది ఎమ్మెల్యేలు బయటకు రానున్నట్టు తెలిపారు. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడం జరిగిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఏ ఒక్కరైనా సామాజిక సేవ చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చారని వాపోయారు. ఈ రాష్ట్రాన్ని 4 రెడ్లు మాత్రమే పరిపాలిస్తున్నారని, వారి కనుసన్నల్లో పరిపాలన విభాగవంతం నడుస్తుందని తెలిపారు. సుబ్బారెడ్డి, సజ్జల విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి 4 రెడ్ల ప్రభుత్వాన్ని నడుపుతూ సామాజిక సేవ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నవరత్నంలో 3 రత్నాలు రాలిపోయాయని, మొదటి రత్నం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని చేయలేకపోయారని, 2వ రత్నం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేశారని అన్నారు. 3వ రత్నం పేదవారి పెన్షన్లు తొలగించి వారి కడుపు కొట్టారని వాపోయారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేస్తారని చెప్పారు. తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త, హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు దాదాపు 16 సభలు మనం 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో
సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలు పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది. ఆ వేదికకి ఈ వేదికకి పెద్ద తేడా ఏం కనపడలేదు నాకు. పరదాల చాటును వచ్చే వేదికకి ర్యాంప్ వాకింగ్కి పెద్ద ఏం లేదు. ఏదో ఫ్యాషన్ షో పెట్టినట్టుగా ఉంది ఈ ర్యాంప్ వాకింగ్. రాజకీయ సభలాగా లేదు. ఆయన మాట్లాడే మాటలను కూడా మనం గమనించినట్లయితే నేను అర్జునుడు అంటున్నాడు, నేను దేవుని బిడ్డ అంటున్నాడు, నేను సామాజిక మార్పుకి సంకేతం అంటున్నాడు. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటున్నాడు. గుంటూరు జిల్లా తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 3 టౌన్ సిఐబి రమేష్ మాట్లాడుతూ దొంగతనం చేసిన వ్యక్తి వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామం నివాసి పంది మణికంఠ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని పట్టుకొని విచారించగా దొంగతనాలు జరిగినట్టుగా తెలిసిందని, అతని దగ్గర నుంచి బంగారు, నగదు, వెండి రికవరీ చేశామని, సుమారుగా మొత్తం రికవరీ సొమ్ము 1,15,000 ఉంటుందని 3 టౌన్ సిఐబి రమేష్ తెలిపారు. ఓకే సార్ దీంట్లో ఒక 3 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంది మణికంఠ అనే అతను తెతలి గ్రామము తణుకు దగ్గర సంబంధించిన వాడు. అతను బై రూట్ కాకుండా ఆ ట్రైన్ ట్రాక్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో దొంగతనం చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. 2 days బ్యాక్ మేము మా నైట్ బీట్ వాళ్ళు వాడిని ఏదో అనుమానాస్పదంగా పట్టుకొని విచారించిన తర్వాత ఈ 3 కేసుల్లో మేము చేస్తున్నాం సార్. మరి ఒకటి రీసెంట్గా 13వ తారీఖున నైట్ ఇక్కడ రఘురామరెడ్డి యొక్క షట్టర్ పగలగొట్టి ఒక 55,000 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత 10/24 అని చెప్పి దాంట్లో అంటే 10/24 మన రీసెంట్గా జరిగింది. అది 2024 జరిగింది. ఆ షట్టర్ పగలగొట్టి తీసుకెళ్ళిన డబ్బులు ఒకటి, దాంట్లో 55,000లో 25,000 మాత్రమే వాడి దగ్గర ఉన్నాయి. రిమైనింగ్ అమౌంట్ వాడి దగ్గర ఖర్చు పెట్టేసుకున్నాడు జల్సాకి. తర్వాత వచ్చేప్పటికి 1/23 అని చెప్పి దీంట్లో 2 జూకాలు, 2 చిన్న పిల్లల ఉంగరాలు అవి రికవరీ అయ్యింది. తర్వాత క్రైమ్ నెంబర్ 97/23లో 2 ఖాళీ పట్టాలు, అలానే ఒక పెద్ద ఉంగరం, ఒక చిన్న ఉంగరం రికవరీ అయింది. అతన్ని విచారించిన తర్వాత మా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈ రోజున అతన్ని ఆ పంది మణికంఠ అనే అతను తణుకు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డ మత్స్యకారుడు చోడిపల్లి దుర్గారావు కుటుంబాన్ని మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్ పరామర్శించారు. మాచర్ల మండలం విజయపూర్ సౌత్ లో దుర్గారావు స్వగృహానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను కలిసి అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు, పోలీసులు వేధింపులతోనే చోడిపల్లి దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. చేపలు పట్టుకునే నిరుపేద కుటుంబాన్ని అక్రమ కేసులు బనాయించి విధించడం దారుణమన్నారు. టీడీపీకి మద్దతుగా నిలిచే వారిపై అధికార పార్టీ నేతలు ఆగడలు హద్దుమీరాయన్నారు.
దుర్గారావుపై అక్రమ కేసులు బనాయించి వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. దుర్గారావు మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరుతామన్నారు. పోలీసులపై నమ్మకం లేదని గవర్నర్ను కలిసి దుర్గారావు మృతిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఒకవేళ ఈ టైంలో పార్టీ ఓడిపోతే మళ్ళా మనం ఇంకెంత భయపెడతారు, వీళ్ళు ఎక్కడ పంపిస్తారు, అసలు మనకు సావే చరణేమా, వీళ్ళతో ఎదుర్కొంటావా ఎదుర్కోలేమన్న భయం వచ్చింది. మనిషికి గాంభీర్యం ఉన్నంత లోపల ఆత్మ గాంభీర్యం ఉండదు. మనిషి గాంభీర్యంగా ఉంటాడు కానీ ఆత్మ మాత్రం ఏదో శోధిస్తూ ఉంటుంది. అలాంటి సన్నివేశంలో మీ ఆయన గారు వెళ్ళటానికి ప్రధాన కారణం తను ఇక్కడ మీకు ధైర్యం చెప్తూనే అక్కడ వాడు ఫోన్లకు భయపడిపోయాడు. ముందు వాడు ఫోన్లకు భయపడిపోయాడు, ఆ వ్యవస్థకు భయపడిపోయాడు. ఎవరు కూడా సహకరించుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ దౌర్భాగ్య వ్యవస్థ. ఆ దౌర్భాగ్య వ్యవస్థలో నుంచి మనం బయటకు రావాలి. మా గురువు గారు రవీంద్ర గారు మీకు అండదండగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని విధాలుగా తోడుంటారు. ఈరోజు 13 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి మీ అవసరానికి మీకున్న కష్టానికి చెల్లించి మేము ఇక్కడికి వచ్చాము. రేపు మా రవీంద్ర గారు గురువు గారు వచ్చినప్పుడు కూడా ఈసారి ఉన్న అన్ని ఏరియాల నుంచి కూడా మీకు వస్తాము. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ పోలీస్ స్టేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మా ప్రాణాలు అడ్డం పెట్టి పోలీస్ స్టేషన్కి అడ్డం నిలబడతాం. ప్రాణాలు అడ్డం పెడతాం. అక్కడ మీకు ఎలాంటి భయం వద్దు. మీకు నీ తోడబుట్టిన వాళ్ళుగా మేము ఉన్నాము. నీ అన్నదమ్ముళ్ళు అనుకోండి, మమ్మల్ని నీ కులం నీ రక్తం అనుకో, నీకు అండదండగా మేము ఎప్పుడూ ఉంటాం. ఈ నాయకులు ఎప్పుడూ ఉంటారు. కానీ పిడిగిడి అన్నం పెట్టలేకపోయినా సరే నీ కష్టానికి మాత్రం మేము అండగా ఉంటామని అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ నాగార్జున సాగర్లో దుర్ఘటన పునరావృతం కాకూడదు. అలాగే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. మరి మత్స్యకారులు జరిగిన అన్యాయానికి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతాము. మరి అలాగే అవసరమైతే గవర్నర్ గారిని కలుస్తాము, ప్రెసిడెంట్ గారిని కలుస్తాము. దీన్ని రాష్ట్రం నలుమూల మా సమస్య కింద మరి మా సోదరికి జరిగిన అన్యాయానికి మేము మత్స్యకారుల తరఫున సుమారు 60 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము. వివిధ సంఘాలుగా పిలువబడతాము. మా సంఘంలో సభ్యురాలకి జరిగిన నష్టాన్ని మేము ఈ దుర్ఘటన మరి రాష్ట్రం ఎదుర్కొన్న ఈ పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ మీద మాకు ఎటువంటి ఇది లేదు. మా కులస్తుడిని అన్యాయంగా మరి ఇబ్బంది పెట్టి ఆయన హఠాత్ మరణానికి వీళ్ళు పూనుకున్నారు. దీనికి న్యాయం జరిగే వరకు మేము అన్ని రకాలుగా కూడా నిలబడతాము ఈ కుటుంబానికి అండగా అని చెప్పి మత్స్యకారుల తరఫున తెలియజేస్తూ మరి ఇవాళ ఈ నాగార్జున సాగర్ వచ్చి మరి ఆ సోదరుని పలకరించడం జరిగింది. ఆమెకి ధైర్యం చెప్పి మరి ఆమె కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి మత్స్యకారుల తరఫున, అలాగే మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లి రవీంద్ర గారు, మరి అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారు కూడా మరి ఆయన ఎంతో సద్హృదయంతో మరి కొంత ఆర్థిక సహాయాన్ని మొన్న ఆయన తెలియపరిచారు రవీంద్ర గారికి. మరి అలాగే మేము కూడా సంఘం తరఫున వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్తూ మరి సోదరులందరికీ కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశం అనంతరం మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు బుచ్చిరెడ్డిపాలెం బదిలీ అయి వెళ్లిపోతున్న సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మన మున్సిపల్ చైర్పర్సన్ చెన్నేశ్వర గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, మన మున్సిపల్ కౌన్సిలర్లకి, కోఆప్షన్ మెంబర్లకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు ఒక ప్రత్యేకంగా కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కోఆప్షన్ మెంబర్గా ఉన్న సోదరి అనంతరామమ్మ, మిత్రుడు యాసిన్, ఇద్దరికి కూడా ఆ రోజు 2.5 సంవత్సరాలు కోఆప్షన్ అని చెప్పడం జరిగింది. దానికి పార్టీ నిర్ణయం మేరకు
మీ అందరి సమక్షంలో ఏదైతే మనం ఆ రోజు అనుకున్నామో అనుకున్న విధంగా ఈరోజు అనంతరామ ప్లేస్ లో ఈరోజు బిజ్యం నాగలక్ష్మి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి చుక్కా విల్సన్ బాబు వారి కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గంలోని కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 6,956 మంది ఆడబిడ్డల కళ్ళల్లో ఇవాళ ఆనందం చూస్తున్నాను. తెలంగాణలో ప్రతి నిరుద్యోగి కళ్ళలో ఇదే ఆనందం చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.